హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకుంటూ పోయే టాపిక్ ఏంటంటే ఆటో బజాజ్ ఆటోకి మనం అయితే డెక్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. మనకి కస్టమరు 2 టెన్లెస్ స్పీకర్లకి మనకి డెక్ అయితే రెడీ చేయమని అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. నేను దానికి పవర్కి సరిపోయే విధంగా నేనైతే తయారు చేయడం అయితే జరిగింది. మీకైతే ఇది ఏ విధంగా డిజైన్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఫ్రంట్ లుక్ ఎలా ఉందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అలాగే లోపల నేను ఏమైతే బోర్డులు అయితే యూజ్ చేశానో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇక్కడ చాలా క్లాసిక్గా అనేది డిజైన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ ఏ విధంగా నేను మనకి యూజ్ చేసామనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా పవర్ కేబుల్ అనేది నేను ఇక్కడ బటన్ అనేది నేను పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి పవర్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఇది మనకి పవర్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాల్యూమ్ ఫ్రెండ్స్. ఇది వాల్యూమ్ కింద నేను ఇక్కడ మెయిన్ వాల్యూమ్ ఇది ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బేసు అలాగే ఇక్కడ బేస్ ట్రిపుల్ అనేది నేను యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్ కంట్రోల్ సార్. ఇక్కడ నేనైతే బ్యాలెన్స్ కంట్రోల్ అనేది నేను ఇవ్వలేదు దీనికి. ఇక్కడ వాల్యూమ్ బేస్ ట్రిపుల్ అనేది నేను ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ అయితే నేను ఇవ్వడమైతే కలపడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఫ్రంట్ లుక్ చూసారు కదా, మీకు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ మనం కేబుల్ అనేది ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే మన బ్యాక్ సైడ్ అనేది డిజైన్ చేయడం లేదు. ఇక్కడ మనం తీస్తే వస్తుంది, మనం ప్రెస్ అయితే లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది మన పవర్ సెక్షన్కి స్పీకర్లకి మనకి అనేది ఈ కేబ్ ద్వారానే మనకి మొత్తం ఫోకస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు ఇన్ సైడ్ అనేది మనం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఇన్ సైడ్ అనేది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ సెక్షన్ అనేది నేను 12024 మనకి డికంటర్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆటోకి పవర్ సెక్షన్ అనేది 12 నుంచి డీసీ వస్తుంది కదా, అది మన 20 నుంచి డివైడ్ అయ్యి 24 వరకు మనకి ఈ 24 ప్లస్ 24 మైనస్ గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే శక్తి బోర్డు ఫ్రెండ్స్. ఈ శక్తి బోర్డు అనేది మనకి ఇక్కడ మీరు పేరు చూడొచ్చు, శక్తి బోర్డు ఫ్రెండ్స్. ఇది అలాగే ఈ శక్తి బోర్డు అనేది మనకి ఇక్కడ మోనో అనేది మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇది మనకైతే 150 వాట్స్ వరకు మనకి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ ఇక్కడ చూడండి క్లియర్గా, ఇది మనకి రెడ్ కలర్ అనేది ప్లస్, అలాగే బ్లాక్ కలర్ అనేది మైనస్, అలాగే మనకి బ్రౌన్ కలర్ అనేది గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది 24/0/24 మనకి సపోర్ట్ అయితే ఈ బోర్డు అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి బేసిక్ ట్రిపుల్ కోసం అనేది మనకి బీటీకి ట్రిపుల్ సెక్షన్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది 12 DC నుంచి అనేది మనకి 12 డోర్స్ అనేది మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. 12 వాట్స్ పవర్ నుంచి అయితే మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి USB కిట్ కోసం మనం ఇక్కడ పవర్ సెక్షన్ అనేది మనం ఇక్కడ అనేది మనకి కనెక్టర్ అనేది ఇచ్చాము. అలాగే ఇక్కడ పవర్ సెక్షన్ బటన్ అనేది మీకు చూపించాను కదా ఇక్కడ ఫ్రంట్. అలాగే ఇది కూడా వచ్చి మీకు ఆన్ చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూద్ది కానీ ఓకేనా. వాయిస్ ఫ్రెండ్స్, మీరు చూశారు కదా మనకి ఫ్రంట్ డిజైన్ ఏ విధంగా చేస్తాను, అలాగే లోపల మీకు బోర్డ్స్ అనేది ఏమైతే యూజ్ చేశానో, అలాగే మీకు సౌండ్ కూడా మీకు ఏ విధంగా క్వాలిటీ అనేది వచ్చిందనేది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి కామెంట్ అంటే చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇవే కాదు ఫ్రెండ్స్, మనకి 2.1 నుంచి 9.2 వరకు మనకి డాల్బీ సెటప్ అనేది మనం తయారు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అనేది డాల్బీ DTS సౌండ్ అనేది మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. యాంప్లిఫైర్ మీకు కావాలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా రెడీ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు అయితే ఫోన్ చేయండి, మీకు నచ్చిన బడ్జెట్లోనే నేను తయారు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.